మాతృదేవోభవ. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చు వారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 198వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 14వ యోగంలో అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో మనస్సు నిర్మాణం గురించి, మనస్సు ఎలా తయారైందో చెబుతున్నాడు. ఏ పదార్థాలతో తయారైందో. 3 గుణాలతో ఈ మనస్సు తయారైందయ్యా. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. నిక్షేపంలా ఉన్నవాడిని అనవసరంగా ఈ 3 గుణాలు బంధంలో పడేస్తున్నాయ్యా. ఆ బంధాన్ని కూడా అందంగా జడలాగా ఎలా అల్లుకోవాలో ఈ పెద్ద మనిషికి తెలియడం లేదయ్యా. ఆ అల్లుకునే విధానమే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క గుణాన్ని పట్టుకుని చెబుతున్నాడు. జడలో ఒక్కొక్క పాయ బాగుంటేనే కదా జడ బాగుండేది. అలాగే మనలో ఒక్కొక్క గుణాన్ని సరిచేసుకుంటేనే గుణాత్మకమైన శరీరము, మనస్సు అన్నీ బాగుంటాయి. అందుకని మొదట సత్వగుణం. ఇది గుణత్రయ విభాగ యోగం. ఈ గుణాలు, వీటి ద్వారా వచ్చే ఫలితాలు, వీటిని ఇవి ఇందులో ఏది ఎక్కువ ఉంటే ఆ కర్త ఎలా ఉంటాడు, ఇవన్నీ వివరంగా చెబుతారు. సత్వం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘ. విచిత్రమైన మాట ఇది, గమనించండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం. ఈ మూడింటిలో సత్వం, రజస్సు, తమస్సు అనే మూడింటిలో సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం, నిర్మలంగా ప్రకాశిస్తుంది. అనుమానం లేదు, అది నిర్మలం. సత్వం అంటేనే నిర్మలం. అందులో మాలిన్యం ఏం లేదు. మంచితనంలో మాలిన్యం ఏముంటుందండి? ప్రకాశిస్తుంది. లోకంలో మంచి పేరు కూడా చేస్తుంది. అదే ప్రకాశకం అంటే అర్థం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం. అది నిర్మలంగా ప్రకాశిస్తుంది. అంటే ప్రకాశం అంటే ఏమిటి? నలుగురు కనపడుతుంది కదా ప్రకాశం, వెలుతురు. అప్పుడు నలుగురు వస్తారు. ఆయన చాలా మంచివాడండి. ఆయన ఏదైనా ఇప్పుడు ఊళ్ళో అడిగితే ఓ 10,000 అప్పిచ్చేవాడు ఆయనేనండి. ఎందుకంటే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగని పారు ఏరును ద్విజుడును చొప్పడిన యోరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకము సుమతి అన్నారు. అప్పిచ్చువాడు వైద్యులను మా చిన్నతనంలో అనేవారు. వైద్యులు అప్పిస్తారట అని. వైద్యుడు అప్పివాడు. ముళ్ళపూడి వారిని అడిగితే ఇంకా బాగా చెబుతారు. అప్పు ఉపనిషత్తు అని రాశాడు ఏకంగా ఆయన. వైద్యుడు, ముందు వైద్యుడు ఉండాలి. మరి అర్ధరాత్రి ఏదైనా అనారోగ్యం వస్తే అప్పిచ్చేవాడు ఉండాలి. అవసరానికి ఆదుకునేవాడు డబ్బు వైద్యుడు. ఎప్పుడు ఎడతెగని పారు, ఎప్పుడు నీళ్లు లోటు లేకుండా వేసవకాలం కూడా ప్రవహించే ఓ కాలవ, ఓ చెరువు. లేకపోతే ఎలా మరి? ద్విజుడు, ఓ బ్రాహ్మణుడు ఉండాలి. ఎందుకంటే ముహూర్తం మంచి చెడ్డ చెప్పేవాడు. లేకపోతే ఎలాగా? ఇవి ఉన్న చోట చొప్పున ఓరను ఉండవు. ఇవి ఉన్న చోట ఉండు, ఇవి లేని చోట ఉండొద్దు అన్నారు. ఇందులో ఆ బంధం చూడండి. సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం. నలుగురికి తెలిసింది. తెలవగానే మన దగ్గరకు వచ్చి అంటారు సహజంగా, ఆయన ఉన్నాడండి ఏదో 10,000 అప్పిచ్చేవాడు ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఉంటున్నాం అంటే మరి తెలవడం వల్లే కదా. మన మంచిదనం మనం ఇస్తాం కాబట్టి ఇవ్వనివాడి గురించి అంటారు. అలాగే ఆ ఇల్లాలు కూడానండి పాపం ఎవరింట్లో ఏం అవసరం వచ్చినా సగ్గా నేను ఉన్నానమ్మా పెద్దదాన్ని మీకు ఎందుకని వంట కూడా వండుతుందండి, సాయం చేస్తుందండి ఆవిడ. వాళ్ళ ఇంటికి వెడితే ఏమైనా పెడుతుందండి. అది మంచి గుణం బాగానే ఉంది ఇది. కానీ అందులోనే ఉండే ఇబ్బంది ఏమిటంటే గమనించాలి, మనం మంచిదనం పోగొట్టుకోకూడదు. కానీ అది మెతకదనం అయిపోకూడదు. ఇక అది మనస్సుకో బంధం కాకూడదు. ఎలాగా? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. అనామయం, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఈ సత్వగుణం మనని కాపాడు. ఎందుకంటే మన మంచితనమే మనని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. నిజమే. అనామయం, ఆమయం అంటే రోగం మరి. అందుకని బాధ. అందుకని అనామయం, వ్యాధులు రాకుండా మంచితనం కాపాడు. ఎందుకంటే మనం మంచివాళ్ళం అండం, నలుగురు అంటూ ఉండం. ఇది మనకి అనారోగ్యం నుంచి మనం దూరం చేస్తుంది. ఒకవేళ ఏదైనా కాస్త శ్రమపడి శ్రమ వల్ల అనారోగ్యం వచ్చినా 10 మంది కోసం శ్రమపడ్డాం, పోన్లే 2 రోజులు పడుకుంటాం అని అంటాం, పర్వాలేదు. అనామయం శాశ్వతంగా ఉంటుంది, మంచిది. కానీ అది చేసే పని ఏమిటంటే సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘ. అది సమస్య. క్రమంగా మనిషిని సత్వగుణం
సుఖ సాంగత్యంలో బంధించేస్తుంది, జ్ఞాన సాంగత్యంలో బంధించేస్తుంది. అదేమిటండి? సుఖంలో బంధించడం ఏమిటి? సుఖాలు బంధించేవి లేవు, సుఖాలేగా మన బంధించేవి అసలు. ఈ మంచితనం ఏమవుతుందంటే ఎప్పుడైనా మన ఆస్తి కరిగిపోయింది, దానం చేసే స్థితిలో మనం లేం, పీకేస్తూ ఉంటుంది మనస్సు. చేయలేకపోయాం, 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 చివరికి ఊరు విడిచి వెళ్లాల్సి వస్తుంది. అంటే మరి అంతే, ఇంతకాలం ఇలా బతికాం, ఎవరో నలుగురు వస్తే చేయడానికి లేదు. మీకు సరిగ్గా శ్రవణ కుమారుడు కథ, గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు శ్రావణం అనే కావ్యం రాశారు. శ్రవణ కుమారుడు కథను చాలా మందికి తెలియదు. శ్రవణుడు ఎంతసేపు ఏదో తల్లిదండ్రులను తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ దశరథుడు చేతిలో చనిపోయాడని తెలుసు. కానీ అతను వైశ్యుల అబ్బాయి, వైశ్య కుమారుడు. తండ్రి పేరు విశ్వనాథుడు, తల్లి పేరు అన్నపూర్ణ. తండ్రి విశ్వనాథుడు, తల్లి అన్నపూర్ణ. అతను వాళ్ళు చాలా సంపన్నులు, దాన ధర్మాల కారణంగా పేదవాళ్ళు అయిపోయారు. చివరికి పాపం ఆ విశ్వనాథుడికి అనిపిస్తుంది, ఒరే 10 మందికి పెట్టేవాళ్ళం రా, కరిగిపోయింది, ఈవేళ ఎవరన్నా వస్తే పెట్టడానికి లేదు, నాకు చాలా చిన్నతనంగా ఉందని చివరికి శ్రవణ కుమారుడు ఇక ఊరిని చెల్లిపోవాలంటే ఇంకో మార్గం లేదని అందరిని తీసుకెళ్ళిపోతాడు కావళ్ళు. అలా తీసుకెళ్ళడమే ఏదో పుణ్యక్షేత్రాలు యాత్రలు కూడా చేస్తాడు పనిలో పనిగాను. అక్కడ సరే ఏవో ప్రమాదాలు జరుగుతాయి, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, సుఖ సంగం, దానగుణం అనేది ఉండడం వల్ల అది ఎంత సాంగత్యం అయిపోయిందంటే వాళ్ళకి అది చెయ్యకపోతే ఉండలేని స్థితి వచ్చింది. ఇదివరకు అందరికీ ఇచ్చేవారమ్మా, ఇప్పుడు వాళ్లే పేదవాళ్ళు అయిపోయారు అనే మాట భరించలేని స్థితి వచ్చింది. ఆ స్థితికి వెళ్ళొద్దు దాన ధర్మాలు. అదే సుఖ సంఘం అంటే. సత్వగుణం మంచిదే, తన భార్య పిల్లల్ని ప్రేమించడం, తల్లిదండ్రులను గౌరవించడం అన్నీ మంచిదే, సత్వగుణమే అది. కానీ అందులోనే మళ్ళీ మా అమ్మ లేకపోతే నేను ఉండలేను, మా ఆవిడ లేకపోతే నేను ఉండలేను, మా ఆయన లేకపోతే నేను అలా ఒంటరిగా పడుకోలేను, చాలా ఇబ్బంది, ఇవి ఉండకూడదు. కాస్త పెరగా ధైర్యం తెచ్చుకోవాలి, ఉండాల్సి వస్తుంది. ఒకసారి పిల్లలకి రెక్కలు వస్తాయి, వెళ్ళిపోతారు, భార్యాభర్త ఇద్దరే ఉంటారు, భర్త కూడా ఎక్కడో బయటకు వెడతాడు, తప్పదు. సంఘం మంచిదే, కానీ అది మన బంధించే స్థితికి వెళ్ళకూడదు. అలాగే జ్ఞాన సంఘం, ఇది మాబోటిగాళ్ల కోసం చెప్పిన మాట. జ్ఞానం కూడా సాంగత్యమే. జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే మొహమాట లేకుండా గడ్డిమేడు పెంచినట్టు పెంచుకోక జ్ఞానం అని చెబుతాడు ఆయన. గడ్డిమేడు అంటాడు. ఎందుకంటే ఈ జ్ఞానంతో వచ్చే ప్రమాదం నేను అనుభవిస్తున్న వ్యక్తిగా చెబుతున్నాను. ఎన్ని పుస్తకాలు చదివినా సంతృప్తి ఉండదండి. నా మటుకు నాకు పుస్తకాలు చదువుకోవడం అలవాటు, కానీ ఎన్ని చదివినా ఇంకా ఏమిటో అవన్నీ, ఇంకా అవన్నీ చదవలేదు, మనం అవన్నీ చదవాలి. అసలు నా మటుకు నాకు సరదా ఏమిటంటే తెలుగు సాహిత్యంలో నేను చదవని పద్యకావ్యం ఉండద్దు. పద్యక వరకు ఇంక మళ్ళీ వచనం గేయంలో కడితే చాలా ఉన్నాయి. పద్యకావ్యం కనీసం అది ప్రాచీనం కానీ ఆధునికం కానీ నేను చదవని పద్యకావ్యం ఉండద్దు. జీవితం ముగిసేలోగా పద్యకావ్యాలన్నీ చదవాలి. సాధ్యమా? ఇదే జ్ఞాన సంఘం. చదవలేదని బాధ, చదువుతుంటేనేమో అయిపోతుంది, ఎంత మంచిది మళ్ళీ దొరుకుతుందేమో అనడం, మంచి పద్యాలు ఏవో రాసుకోవడం, వాటిని మళ్ళీ కంఠస్థం చేస్తూ ఉండడం, సభల్లో చెబుతూ ఉండడం, మళ్ళీ మర్చిపోతామేమో అని భయంతో ఓసారి చదువుకుంటూ ఉండడం, ఇదే జ్ఞాన సంఘం. జ్ఞానంలో సాంగత్యం పెరిగిపోయింది. ఇది మంచిదే కదా అనొద్దు, ఇది పట్టేసింది బుర్రకి, అసలు తత్వం లేదు. ఎన్ని తెలుసుకున్నా చివరికి తెలుసుకోవలసింది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పరస్మిన్ బ్రహ్మణి జ్ఞాతే ప్రవిలాప్య అఖిలం జగతు. మొత్తం ఈ జగత్ సంబంధమైన విషయాలన్నీ అందులో కలిపేసాయి. ఒకటే పరబ్రహ్మ, బ్రహ్మేతి వ్యజానాత్, అంతే, ఇంకైపోయింది. ఆ తెలుసుకున్న తర్వాత ఇంక దీన్ని అనవసరంగా పెంచుకుంటూ ఉండకూడదు. రమణ మహర్షి చేసిన పని అది. ఆయనకి తపస్సు ద్వారా ఎప్పుడైతే రహస్యం తెలిసిందో ఇక అలా ఉండిపోయాడు, ఇంకేం చదవలేదు ఆయన. కావ్యకంఠ గణపతి మునుని గమనించండి. ఆయన పండితుడు, అక్కడ ఉన్నప్పుడు కూడా చదువుతూనే ఉన్నాడు, ఉమాసహస్రం పేరు మీద రాస్తూనే ఉన్నాడు. జ్ఞాన సంఘం అంటే ఏమిటో ఆయన నుంచి తెలుసుకోవచ్చు. ఆ రాశాక ఒక 1000 శ్లోకాలు ఎంతో రాయాలని అనుకున్నాడు ఆయన. ఒక 750 ఎన్నో రాశాడు, ఇంకొక 250 ఉన్నాయి. ఏదో పైగా ఒక ముహూర్తం పెట్టుకున్నాడు, ఫలానా దసరా విజయదశమి అనుకున్నాం, విజయదశమి నాడు పూర్తి చేయాలని ఇదే జ్ఞాన సంఘం అంటే. అవుతుంది ఎప్పుడు అని లేదు, ఒక నియమం ఎప్పుడు మన బద్ధులను చేస్తుంది, మరి తప్పదు. పెట్టుకున్నాడు. ఈలోపు గమ్మత్తు జరిగింది. ఆ విజయదశమి నాడు పెట్టుకున్నాడు అనుకున్నాం, దానికి 10 రోజుల ముందో వారం రోజుల ముందో రాసిన తాటాకు పుస్తకం పోయింది. ఇక చూసుకోండి ఆయన బాధ. ఇక ఏడుపు ఏడుపు ఏడుపు, గోల గోల గోల. విజయదశమి నాడు ఆయన పూర్తి చేద్దాం అనుకున్నాడు. అంతకు వారం రోజుల ముందో 4 రోజుల ముందో గ్రంథం పోయింది. 750 శ్లోకాలు ఉమా సహస్రం 1000 పూర్తి చేద్దాం అనుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇది? మళ్ళీ అన్నీ కొత్తవి రాస్తూ కూర్చుంటే నియమం ప్రకారం విజయదశమికి తెమలదు, బాధపడిపోతున్నాడు. ఇదే జ్ఞాన సంఘం. చూడండి, అప్పుడు ఆ బాధ నుంచి ఆయన ఎవరి వల్ల విడిపడ్డాడు, ఏం చేయాలో తెలియక ఎప్పుడూ రమణ మహర్షిని, భగవాన్ రమణ మహర్షి అనడం తప్ప ఆయన ఒక్క కోరిక కోరలేదు. ఆయన
ఏదో వేరే వాళ్ళు ఏమైనా కోరేరేమో కానీ ఈయన ఎప్పుడు అడిగేవాడు కాదు. ఆయన భగవాన్ అనేవారు, ఈయన నాయన అనేవారు, ఆయన నాయన అనేవారు. ఒకసారి ఇంకా తట్టుకోలేక వెళ్ళి బెంగట్టేసి కూర్చుంటే ఆయనే ఏమిటయ్యా అంటే గ్రంథం పోయింది, నాకు బుర్ర పని చేయట్లేదు, నాకు గుర్తురాట్లేదు. బాధలో అసలే గుర్తురావు. జ్ఞాపక శక్తి ఉండాలంటే ఆందోళన ఉండకూడదు, ఆందోళన ఉంటే ఉన్నది కూడా పోతుంది. గుర్తురాట్లేదు పాపం. అలాగని మహత్తరమైన కవిత్వం వాళ్ళు ఉమాసహస్రం దగ్గరున్న వాళ్ళు ఎవరన్నా చదవండి, నేను నిత్యపారాయణ నేను చదువుతున్నాను. నేను దాంట్లో బయటికి రాలేము అసలు. ఈ శ్లోకాలు రాస్తాడు అమ్మవారి మీద, ఎంత బాగుంటుందో ఆ కవిత్వం, ఆ తత్వం కూడా. ఇంకా నీ ఇబ్బంది రాలే, చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి, కంగారు పడకు, ఎప్పుడు పూర్తవ్వాలన్నావు? విజయదశమి. ఆ 250 రాసి అన్నాడు. రాసేసాడు. ఇంకా ఒక్కరోజు ఉంది, భగవాన్ మాట్లాడటం లేదు. భగవాన్ ఒక్కరోజు ఉంది, నా 750 ముందు 250 రాసేయి. రాసేసాడు. మంచిది. ఆ చివరి రోజుని, ఆ విజయదశమి నాడు, అంతకు ముందు రోజు మహారామ ఎప్పుడో ముందు రోజుని, మంచిది నేను ఆ హాల్లో కూర్చుంటాను, సోఫాలో, నువ్వు ఆ ముందు కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ఈయన వెనకాల కూర్చున్నాడు. రాసుకో అన్నాడు. రాసుకో, తేటకులు పట్టుకో, రాసుకో. అప్పుడు ఏదో ఈ కళాలు అవి ఉండి కొంచెం బూర్జ పత్రాల మీద వీటి మీద రాసి, అప్పుడు కాగితం కూడా వచ్చే ఉంటుంది. 1950 గదిని కాగితం వచ్చింది, ఏవో కళ మీద రాసేవారు. రాసుకోండి. ఆశ్చర్యంగానండి, ఆయన కూర్చుని 750 గుర్తు చేసుకుని రాయడం మొదలు పెడితే, ఏ శబ్దాలతో, ఏ పదబంధాలతో, ఏ భావనతో, ఏ శ్లోకాలు, ఏ ఛందస్సుల్లో అలా ఎలా అల్లాడో అలాగే 750 ఉన్నవి ఉన్నట్టుగా వచ్చేసేయండి మొత్తం. అది మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది పరమ సత్యం. పైగా ఆ 1000 శ్లోకాలు ఏమిటంటే ప్రతి 25 శ్లోకాలకి ఛందస్సు మార్చాడు ఆయన. 40 ఛందస్సుల్లో రాశాడు ఆయన. ఒక ఛందస్సులో 25, అలా చెప్పిన 40 స్తబకాలు. 40 స్తబకాలు అవి. ఒక స్తబకానికి ఒక ఛందస్సు, స్తబకం అంటే 25 శ్లోకాలు. అలా విభిన్నమైన ఛందస్సుల్లో రాసినవి 750 గుర్తొచ్చాయి. ఎందుకని వెనకాల దివ్యశక్తి అంతే. నువ్వు రాసుకోనాడు ఆయన. మొత్తం అంతా ధారగా అలా ప్రవహించింది. ఇప్పుడు చూడండి, ఆయన ఎంత జ్ఞాన సంఘంలో చిక్కుకుపోతే దాని నుంచి ఒక జ్ఞాని అయిన వాడు కాపాడాడు. అంచేత మనిషికి జ్ఞానం ఉండాలి కానీ సంఘం ఉండకూడదు. సంఘం ఉన్నవాడు కావ్యకంఠ గణపతి ముని. ఆ సంఘం నుంచి ఆయన్ని విడదీసి జ్ఞానంలోనే ఉంచిన వాడు రమణ మహర్షి. ఇది జ్ఞాన సంగేన చానఘ. సత్కీర్తి కోరుకుంటే తప్పే ఉందండి, సత్సాంగత్యం తప్పే ఉందండి. నలుగురు కాస్త భక్తి కలిగిన వాళ్ళం మేము రోజు కలుస్తూ ఉంటామండి, భజనది చేస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ. గమనించండి, ఓ నెలాళ్ళయ్యాక ఏం జరిగిందో. ఇదో ముఠ, ఇదో బృందం. ముందు బృందం అంటారు, తర్వాత గ్రూపు, ముఠ అన్నీ వస్తాయి. ఇంకా మళ్ళీ వీళ్ళకో స్వామీజీ ఉంటారు. ఫలానా సత్సంగం, వెంకయ్య సత్సంగం, పుల్లయ్య సత్సంగం అని దానికి ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టారు ఎప్పుడైతే సత్సంగం కాదు, దుస్సంగం. ఈ పేరు ఎప్పుడైతే సత్సంగానికి మీరు పెట్టారో, ఇంకో స్వామి సత్సంగం మీకు నచ్చదు, వాళ్ళకి మీకు పడదు. ఆయన ఏం చెబుతాడు? ఆయన తలకాయ మనస్వామి చెబుతాడు. ఈ మనస్వామే గొప్పవారు అనడంలో మన స్వామి మీద మనకి భక్తి కాదు, మన మీద మనకి భక్తి. మనం గౌరవిస్తున్నాం కాబట్టి మన స్వామి. రేపొద్దున మనం ప్రేమిస్తున్న స్వామీజీకి మనకి ఏదైనా తగాదా వస్తే, ఇంతకాలం నమ్మే మనల్ని మాయలో ముంచాడు ఆయనేనా, వెంటనే పార్టీ మార్చేశారు. మతం మార్పిడికి దీనికి తేడా ఏం లేదు. అందుకే సత్సంగం పనికిరాదు. సత్సంగం అంటే సద్గ్రంథ సంఘం, మంచి పుస్తకం చదవడం, ఏకాంతంగా ఉండడం. ఎందుకంటే జ్ఞాన సంఘం, సంఘం ఉండకూడదు, జ్ఞానమే ఉండాలి. ఆయనకున్న సంఘం ఏమిటి? ఏం లేదు, మహానుభావుడు ఆయన. కానీ అదే మళ్ళీ రాయాలనుకోవడం, మర్చిపోతే ప్రమాదం అనుకోవడం, ఏదో ఫలానా రోజు పూర్తవ్వాలనుకోవడం, అవ్వలేదని బాధపడడం, ఇదే సాంగత్యం వల్ల వచ్చే నష్టం. అలా కాకుండా అవుతుంది, అయ్యే యోగం ఉంటే అవుతుంది, లేతే లేదు, నా పని నేను చేస్తానంటే సాంగత్యం ఎక్కడిది? అలాగే కొంతమందికి సత్కీర్తి, ఏమండి మేము ఏదో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అన్నీ పెట్టామండి, దేవో దాన ధర్మాలు ఇవి చేస్తున్నాం, మంచి పనే. ఒకసారి ఆలోచించుకోండి. నేను చాలా చోట్ల చూశాను, భోజనాలకు 5 లక్షలు ఖర్చు పెడతారు, దానం ఇచ్చేదేమో 200 పేజీ సింగిల్ పుస్తకాలు 10, 2 కుట్టు మిషన్లు అన్నీ కలిపితే 10,000 అవ్వలేదు. భోజనాలకు 5 లక్షలు అయినాయి ఇక్కడ. ఈ భోజనాలే 10,000లో ముగించుకుని 5 లక్షలు దానం ఇచ్చు కదా. నమస్కారం, ఆ పని చేయండి. చేయరండి. అబ్బాయి భోజనాలకి ఎంతంత ఖర్చు పెట్టేస్తారో. పైగా అయిపోయాక రకరకాల పార్టీలు అంటే బాధపడతారు. కానీ అసలు మనకి నిజంగా సేవ చేసే దృష్టి వాడికి ఈ గొడవ ఎందుకండి? రాత్రి అంటే మనకి సేవ కాదు, ఆ పేరు మీద 10 మంది జమీందారులు సమావేశం అవ్వడం, ఏదో పెట్టుకోవడం, శుభ్రంగా ఏదో కాస్త అవసరమైన వ్యసనాలన్నీ అక్కడ తీర్చుకోవడం, దాంతోపాటు ఏదో సేవ చేస్తున్నామని ప్రచారం. ఈ సేవల వల్ల ఎప్పుడూ ప్రపంచం బాగుపడదు, త్యాగం వల్ల బాగుపడుతుంది. ఏం త్యాగం చేసావు?
మనకున్న వ్యసనం మనం మానలేదు. ఏదో ఒక రకంగా జనంలో ప్రచారం కోసం చేస్తున్నాం, దీనికి మంచితనం మూసుకేస్తున్నాము. ఈ రకంగా మనం పెట్టుకున్న మంచితనం కూడా మనకి బంధం అయిపోతుందా లేదా? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. దీన్ని బంధం కానియకుండా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే అప్పుడు ఏది ముఖ్యమండి? పరిశీలించిది మంత్రతంత్రములు. దూర్జుడు చెబుతున్నాడు, పరిశీలించిది మంత్రతంత్రములు. ఒక విద్వాంసుడు అనుకుంటున్నట్టు ఆయనే అనుకోండి పోని. పరిశీలించిది మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంకపోదు అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ తెల్పగదవే శ్రీకాళహస్తీశ్వర. ఒక విద్వాంసుడికి కలిగేటువంటి మథనం అండి. మాకందరికీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఈ అవస్థ పడుతుంది. తప్పదు ఇది. ఎన్ని చదివినా ఇంకా అనుమానాలు ఉంటూనే ఉంటాయి. ఈ సందేహాలకు అర్థం లేదు. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. ఎంత దేహానికి అంత సందేహం, ఎంత చెట్టుకు అంత గాలని. లావుగా ఉన్నవాడికి లావు సందేహాలు, సన్నగా ఉన్నవాడికి సన్న సందేహాలు వస్తూనే ఉంటాయి. అసలు పైగా ఈ సందేహం, ఈ చర్చ, దీని మీద మనకున్న ఆసక్తి లక్ష్యం మీద లేదు. అందుకే ధూర్జుడు ఏమంటున్నాడు? పరిశీలించిది మంత్రతంత్రములు. ఏవో మంత్రాలు, తంత్రాలు. తంత్రం అంటే యజ్ఞం, రకరకాల యజ్ఞాలంటే చేశాను. మంత్రాలంటే మంత్రబలం. ఆ మంత్రం ఈ మంత్రం అన్నీ జపం చేశాను. చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు. సాంఖ్యం మొదలైన శాస్త్రాల రహస్యాలను చూశాను. ఆ సాంఖ్యతత్వం గొప్పది అంటే అదంతా చదివాను. 24 తత్వాలట అవన్నీ చదివాను. యోగ దర్శనం చదివాను. అనేక రాజయోగం అన్నారు, ఆ యోగం. ఇప్పుడు కూడా చూడండి, మీకు ఆధ్యాత్మికంలోనే 100 రకాల మార్గాలు. ఎవరి మార్గం వారిది. ఆ మార్గాన్ని కనిపెట్టిన గురువు గారు ఒక ఆయన ఉంటాడు. అజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రాజమార్గమో సహజ మార్గమో ఏదో అంటారండి, సిద్ధ సమాధో ఏదో అంటారండి. కొత్త పేరు ఒకటి పెడతారు. ఉన్నదంతా పాద్దే. ఏం చెబుతారు చివరికి? టేక్ యాజ్ ఇట్ ఈజ్. భగవద్గీతలో చెప్పింది అది, నువ్వు కొత్తగా చెప్పక్కల. టేక్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇంగ్లీషులో చెబితే కొత్తది అయిపోయిందా? ఉన్నది ఉన్నట్టు తీసుకోమని భగవద్గీతలో చెప్పాడు. నువ్వు కొత్తగా ఎందుకు చెప్తున్నావు? ఏం లేదు, ఈ గురువుగారు కూడా కనిపెట్టాడు ఈ విధానాన్ని. ఈయన ఇప్పుడు గొప్పవాడు అయిపోవాలి. ఈయన చుట్టూ ఓడి చేరడు. ఇంతకుముందు ఎవరు ఇది ముందే కనిపెడితే ఎంత బాగుండేది? ఏం అక్కర్లేదు, అంత ముందు కనిపెట్టినవి చాలా ఉన్నాయి. ఈ కొత్తగా పుట్టిన యోగాలు, రకరకాల మార్గాల వాళ్ళందరూ మాది సహజ మార్గం, మాది రాజయోగ మార్గం, మాది సిద్ధ సమాధి యోగం అని ఏవో రకరకాల పేర్లు పెట్టేసి విచిత్రంగా మాకు అద్భుత యోగం, అనర్థ యోగం రకరకాలు చెబుతున్నారే. అసలు భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మ ఇమం వివస్వతేర్యోగం ప్రోక్తవానకం అవ్యయం వివస్వాన్మన వేప్రాకమను రక్ష్వాకవే అబ్రవీత్. ఇది ఏం కొత్తది కాదయ్యా, పాద్దే. ఇదివరకు నేనే సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకువుకి చెప్పాడు. చాలామందికి చెప్పారయ్యా. కాలగర్భంలో కలిసిపోయింది, మరుగున పడింది. అందుకని నీకు నేను మళ్ళీ చెబుతున్నాను అన్నాడు. ఇది పరమాత్మ యొక్క మాట వాస్తవం. పరిశీలించిది మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంకపోదు అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ తెల్పగదవే శ్రీకాళహస్తీశ్వర. సాంఖ్యాది యోగ రహస్యంబులు. ఇప్పుడు కూడా అనేక ఆధ్యాత్మిక మార్గాలు వస్తున్నాయి. ఆ మధ్యన ఎవరో ఒక తెల్లబట్టలు వేసుకున్న ఒక ఆయన అలా కూర్చోవడం, 5 నిమిషాల్లో మేము మోక్షం చూపిస్తామండి. ఏడు చూపించేది 5 నిమిషాలు? ఐస్ క్రీమా? ఏమిటి ఆ మాట? ఏమిటి అసలు? నమ్మేశారు జనం. పేర్లు అనవసరం, నమ్మేశారు. పైగా విచిత్రంగా వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయంటే, ఈ మతాన్నో ఈ సిద్ధాంతాన్నో కనిపెట్టిన గురువు గారు ఒకరు ఉంటారు. పరమపితో, పరమ మాతో, పరమ జామాతో ఎవరో ఒకరు ఉంటారు. ఇక ఆయనతోనే సృష్టి ప్రారంభమైందన్నట్టుగా మాట్లాడతారు. అదో అజ్ఞానం. కృష్ణుడు అంతటి వాడు, నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదయ్యా, ఇదివరకే ఓసారి సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకువుకి చెప్పాడు, కాలగర్భంలో ఇది మరుగున పడింది, అందువల్ల మళ్ళీ నీకు చెప్పవలసి వస్తుంది తప్పితే ఇందులో కొత్త మాట ఒకటి లేదు అని చెబితే, మనం ఈ కొత్తగా కనిపెట్టే సిద్ధాంతం వాడు కొత్తదని చెప్పేసి ఇదివరకు ఎక్కడా లేదని భగవద్గీతను విమర్శించే స్థాయికి మనం ఎలా వచ్చామండి అసలు? పైగా ఏమంటారు, ఈ గురువు గారు ఎవడో ఉంటాడే, ఈయన కృష్ణుడు అవతారం అంటాం. కృష్ణుడికి 84 అవతారాలు ఉన్నాయట. 84ది వీళ్ళ గురువు గారు. 72 ఎందుకు కాకూడదు? అసలు వీళ్ళ గురువు గారు కృష్ణుడు అవతారం అనడానికి ప్రమాణం ఏమిటి? ఏమి లేదని వీళ్ళు చెప్పుకోవడమే. ఆయన చెప్పుకోవడం లేదా వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు.
ఇప్పుడు 84 ఎందుకు అన్నారండి, 63 అనొచ్చు కదా. అంటే 63 అంటే ప్రమాదం ఏంటంటే మళ్ళీ 21 మంది పుడతారని చెప్పాలి. వాళ్ళు ఎవరో చెప్పాలి. వాళ్ళు ఎవరో ఈ మతం తాలూకు ఈ పీఠం తాలూకు ఆస్తులన్నీ పట్టుకెళ్ళిపోతే ప్రమాదం. అందుకని మేమంటున్న గురువు గారే చివరివాడు, ఇంకెవరు పుట్టరు, మాది ఫైనల్. అంటే వీళ్ళకి వచ్చింది జ్ఞానము అజ్ఞానము ఏదో వచ్చింది, అది ఫైనల్ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటండి? ఇక అంతకుమించి ఇంకెవడు ఏమీ మాట్లాడడానికి వీలు లేదని చెప్పడమేగా. భయంకరమైన అజ్ఞానం, భయంకరమైన స్వార్థం, భయంకరమైన అహంకారం కాదండి ఇది. మా గురువే మూలం, మా గురువుతోనే అంతం, ఇంకేమీ లేదు. మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఎక్కడ ఏ వేదం కానీ ఏ శాస్త్రం కానీ ఏ పురాణం కానీ ఏ కావ్యం కానీ ఇదే చివరిది అని చెప్పలేదు, ఇదే మొదటిది అని కూడా చెప్పలేదు. అది హిందూయిజం. ఒక హిందువు నేనెందుకు నరాన కనిపిస్తున్నాను. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామికమైన మతం, మోస్ట్ డెమోక్రటిక్ రిలీజియన్ ఏదైనా ఉంటే హిందూ మతం ఒక్కటే, హిందూ ధర్మం ఒక్కటే. ఏది మాకు సొంతం అక్కర్లేదు, అన్నీ పోతాయని మాకు తెలుసు. అది మా భగవద్గీత. ఇది గ్రహించాలి మనం. అందుకని ఎన్ని విన్నా నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసే వరకు ఏం తోచదు. అదేదో సంస్థలో చేరడము, తెల్లబట్టలు కట్టుకోవడము, బొట్టు తీసేయడము, లేకపోతే పొడుగునామం పెట్టుకోవడము, అడ్డబొట్టు పెట్టుకోవడం, ఇవి అన్నీ ఊరికే నమతాభినివేశిత్వాత్ నా భాషావేశమాత్రతః ముక్తిర్వినా ఆత్మ విజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమక. నువ్వే వేషాలు మార్చినా, ఏ బొట్లు పెట్టినా, ఏ బొట్లు తీసేసినా, ఏ కొత్త రకమైన నైవేద్యాలు పెట్టినా, ఏ మూతలెట్టినా, ఏ కోతలు కూసినా నీకు జ్ఞానం రాదు. ముక్తిర్వినా ఆత్మ విజ్ఞానాత్. నిన్ను గురించి నువ్వు ఆలోచించవలసిందే. నేనెవరు అనే ఆలోచనలో పడవలసిందే. అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన, గుమ్మడికాయంత విజ్ఞానం ఉంటే ఆ అవగింజంత కూడా నాకు తెలియలేదు. తెలిసిందేమో బిందువు, తెలియనిదేమో సింధువు. ఏం చేయమంటావు? దీన్ని చూడండి. ఇలా పరమేశ్వరుణ్ణి శరణు వేడితే తెలుస్తుంది. దానికి కొత్త మతం అవసరం లేదు, ఉన్నది చాలు. గుమ్మడికాయలోన అవగింజంతైన సుస్థిర విజ్ఞానము త్రోవ తెల్పగదవే. సుస్థిరమైనటువంటి విజ్ఞానం నాకు కలిగించు తండ్రి, ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు? నీకేం కలిసి వస్తుందయ్యా? ఎన్ని గ్రంథాలు చదివినా తెలియనటువంటి జ్ఞానం ఇంకేదో కొత్త గ్రంథాలు చదివితే తెలుస్తుందా? కొత్తగా నన్ను ఏ సంస్థలో చేరమంటావు? బోళ్ళు మంది ఆధ్యాత్మికంగా కూడా రకరకాలుగా మాయ చేసేవాడు తయారయ్యారు. ఎవరు కూడా పడమంటావయ్యా నన్ను? ఎందుకు? గ్రంథాలు చూసినా సరే తెలియదో ఒక్క మాట విద్యార్థులు తెలుసుకోవాలి. ఎందుకు తెలియదండి? బోళ్ళు గ్రంథాలు చదువుతున్నాం, తెలియపోవడం ఏమిటండి? ఎందుకు తెలియదంటే గ్రంథం చదివే విధానం పారాయణ చేసినట్టుగా ముగింపు 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 అన్నట్టుగా ఉండకూడదండి. ఇన్ని నిమిషాల్లో చదవాలి, రోజుకి ఇన్నిసార్లు చదవాలి, ఈ సమయంలో చదవాలి, ఈ నియమాలు ఏవి పెట్టుకున్నా గ్రంథం తాలూకు జ్ఞానం మనకంటదు. గ్రంథం చదవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ అది ముయ్యద్దు. రోజుకి 1 పేజీ చదివినా మంచిదే, 1 పంక్తి అర్థమైనా మంచిదే. దాన్నే పట్టుకోవాలి, దాన్నే ఆలోచించాలి. అంతేగాని గురువారం నుంచి గురువారం, శనివారం నుంచి శనివారం, 40 రోజుల్లో 32 గంటలు, ఇవన్నీ గిన్నీస్ బుక్ రికార్డుల కోసం పనికొస్తాయి తప్ప అజ్ఞానం పోవడానికి పనికిరావు. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. చదివే విధానం చెబుతున్నాడు ప్రాచీన శాస్త్రంలో. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, స్వయం ప్రజ్ఞ ఎవరికైతే ఉండదో, శాస్త్రం తస్య కరోతి కిం, వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఒకటి. చూడండి, ఆ స్వయం ప్రజ్ఞ ఉండాలి. ఏమిటి స్వయం ప్రజ్ఞ? అది ఎలా తెలుస్తుంది? మళ్ళీ స్వయం ప్రజ్ఞ అనే పుస్తకం ఉండదు. సొంత బుద్ధి ఉపయోగించడం, ఇది ఎవరికి వారు తెలుసుకోవలసింది. మళ్ళీ సొంత బుద్ధి ఉపయోగించడం ఎలా? దీనికో శిక్షణ కేంద్రం ఉండదు. ప్రతిదీ మనం ఏం ఆలోచిస్తామంటే ఎవరు ఏం చెప్పినా వారి మీద ఆధారపడిపోవాలని చూస్తాం. ఈయన ఎవరో బాగా చెబుతున్నారు, అన్నీ బాగున్నాయి కాబట్టి మన పిల్లాడిని ఈయన దగ్గర తీసుకెళ్ళిపోదాం. ఈయన ఏదైనా చెప్పేస్తారేమో, మన పిల్లాడు మన మాట వినని పిల్లాడు ఆయన మాట వింటాడేమో. ఒక్క మాట అర్థం చేసుకోండి. నన్ను చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను బహిరంగంగా చెబుతున్నాను. పిల్లలు ఎవరి మాట వింటారో తెలుసా అమ్మ? మనం మామూలుగా ఏం మాట్లాడతాం? వాడు బ్రహ్మదేవుడు చెప్పినా వెండి, వాడు బ్రహ్మదేవుడు చెప్పినా వెండి. ఎందుకంటారండి? బ్రహ్మదేవుడు ఎవరండి? ఆయన ఏమైనా కోచింగ్ సెంటర్ పెట్టాడా? బ్రహ్మదేవుడు కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాడా? బ్రహ్మదేవుడు చెప్పినా వెండి ఏమిటండి? ఎందుకంటారంటే లోకంలో ఎవరైనా సరే ఇతరులు ఎవరు చెప్పినా వినకపోయినా తల్లిదండ్రులు చెప్తే వింటారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుస్తుంది వాళ్ళకి ఎలా చెప్పాలో. వాళ్ళని 10 ఏళ్ళో 20 ఏళ్ళో పెంచాం. తల్లిదండ్రులకే తెలియకపోతే వాళ్ళకి ఎలా చెప్పాలో ఉపాధ్యాయుడికో బయట వాళ్ళకో తెలుస్తుంది అనుకోవడం పొరపాటు.
ఆ తల్లిదండ్రులు కూడా 18 ఏళ్ల లోపు ఏమన్నా చెప్పగలరేమో నేను మొహమాట లేకుండా చెబుతున్నా. తర్వాత వాళ్ళు కూడా చెప్పడం కష్టం. ఇక వదిలేయడమే, ఇంక మనం బంధం తగ్గించుకోవడమే. ఇక మంచిది నాయన, నీ పని నువ్వు చూసుకో, నా పేరు చెప్పక అంతే చాలు, పో, ఎందుకు వచ్చిన గొడవ. ఇంక వాడిని ఊరికి తోమకూడదు. ఇంకా వాడు మారాలి, అనవసరం. వాడు మారడానికి అర్థమైపోయింది. ఆ మారే ప్రయత్నం అంతా 18 ఏళ్ళలో, ఇంకా చెప్పాలంటే 12, 18 వరకు ఓ మాదిరి అంతే. అందుకని బ్రహ్మదేవుడైనా మార్చలేడని ఎందుకు వచ్చింది? పుట్టిన వాళ్ళు మార్చలేకపోతే, ఎవరు కన్నారో వాళ్ళు నచ్చ చెప్పలేకపోతే లోకంలో ఎవరూ చెప్పలేరు. అంచే తల్లిదండ్రులు. లోకానికంతటికీ తండ్రి ఎవరండి? పితాధాత పితామహ బ్రహ్మ. అందుకని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. అంటే వీడిని పుట్టించిన వాడు కూడా వీడికి చెప్పలేడు అని అర్థం. అంటే పుట్టించిన వాడు చెప్పలేకపోతే బయట వాడెవడు చెప్పలేడు. అంటే తల్లిదండ్రులు వారి పిల్లల్ని వారు మార్చుకోలేక మా దగ్గరికి తీసుకొస్తే మేమేం చేయగలం? అప్పుడు మాలో మోసగాళ్ళు అప్పుడే తయారవుతారు. మంచిదండి, ఫలానా వ్రతం ఉంది, నోముంది అనేదో చెప్పేస్తాం, ఓ 10,000 కొట్టేస్తాం. అది పొరపాటున ఏమన్నా మీ వాడు మారితే నువ్వు ఇంకోళ్ళకి చెబుతావు, నన్ను ఇంకోళ్ళు దగ్గరుకుంటా, నా వ్యాపారం ఇంకా పెరుగుతుంది. దానివల్ల నా పిల్లలు చెడిపోతారు. అసలు సమస్య ఏంటంటే ఈ ఇతరుల పిల్లల్ని మార్చే క్రమంలో సంపాదించిన డబ్బంతా నా పిల్లలకి ఇస్తే వాళ్ళు చెడిపోతారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పంపించాలి? అంచేతన స్వయం ప్రజ్ఞ, వ్యక్తి తనని తాను మార్చుకోవలసిందే. 18 ఏళ్ల వరకు తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది, తర్వాత స్వయంగా మారవలసిందే. లోచనాభ్యాం విహీనస్య దర్పణక్యం కరిష్యతి. కళ్ళే లేని వాడికి అద్దం వల్ల ఉపయోగం ఏముంది? కళ్ళు ఉంటే అద్దం పెట్టి చూసుకుంటాం, బాగున్నామా లేదా, జుట్టు ఎలా ఉంది, బొట్టు ఎలా ఉంది, కట్టు ఎలా ఉంది. కళ్ళు లేకపోతే ఏం చూసుకుంటావు? అంచేత విద్యార్థులందరూ ఆ నేత్రం కలిగి ఉండాలంటే జ్ఞాన నేత్రం. ఇందులో తత్వం ఏమిటి, వస్తువు ఏమిటి, విషయం ఏమిటి అని కాస్త సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ఆలోచించాలి. అప్పుడు ఆ విషయం బాగా అర్థమై మనసులో అర్థమైన విషయం గుర్తుండడం ఎప్పుడూ సమస్య కాదు. అర్థం కాని దాన్ని మనం బలవంతంగా కంఠస్థం చేయాలి, కానీ అర్థమైన విషయం చాలా తేలిగ్గా హాయిగా గుర్తుంటుంది. ఆ అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళకూడదు. అవసరమైతే ఆ క్లాసు మళ్ళీ చదివినా పర్వాలేదు, ఆ పుస్తకం మళ్ళీ చదివినా పర్వాలేదు. అప్పుడే మనకి విషయం అర్థమవుతుంది. చాలు.